అనగనగా ఓ ఇల్లు. ఆ ఇంట్లో ఓ కుటుంబం. రఘు, అతని తల్లి వరదమ్మ, భార్య నర్మద, పిల్లలు 5 ఏండ్ల మేఘన, 3 ఏండ్ల హర్ష. గోడమీద ఫోటోలో గతించిన రఘు తండ్రి వెంకటరత్నం గారు, తాత రఘురామయ్య గారు, ఇంకా ఇతర దేవుళ్ళ ఫోటోలు. అందరిలాంటి కుటుంబమే. ప్రత్యేకతలేమీ లేవు. కొడుకంటే ప్రేమ, కోడలంటే అభిమానం గల తల్లి. ఉద్యోగం చేయగలిగే చదువు ఉన్నా సొంత ఇష్టంతో ఇల్లాలు ఉద్యోగం చేస్తున్న నర్మద. ప్రేమించి పెళ్లి చేసుకున్న నర్మదని 2 పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకునే రఘు. ముద్దు ముద్దుగా అల్లరి చేస్తూ ఇప్పుడిప్పుడే చదువులకి అలవాటు పడుతున్న పిల్లలు. అంత మామూలే, మిగతా అన్ని కుటుంబాల్లాగానే. కానీ ఒకరోజు ఆ ఇంటికి ఒక సమస్య వచ్చింది. సంఘటన మామూలుదే, చాలా ఇళ్లల్లో జరిగినదే, జరుగుతున్నదే, జరగవచ్చు అని మన సమాజం ఒప్పుకున్నదే. అదేంటంటే, క్యాంపుకు వెళ్ళిన రఘు ఇంట్లో అతని కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు. అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు? అడిగింది మేఘన నర్మదని. వచ్చేస్తారు నాన్న, ఇంకో గంటలో అనుకుంటా. అమ్మా, నాన్న మాకు బొమ్మలు తెస్తారా ఊర్నుంచి అని అడిగాడు హర్ష. తెస్తారు బుజ్జి, మీరు అల్లరి చేయకుండా కూర్చోండి మరి అని పిల్లల్ని సముదాయిస్తూ నర్మదతో మాటల్లో పడింది వరదమ్మ. ఏంటో నర్మదా, వాడికి క్యాంపులు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి 15 రోజులకోసారి 2-3 రోజులు వెళ్ళి వస్తున్నాడు. అలసట వల్లనేమో పరధ్యానంగా ఉంటున్నాడు. వాడి ఆరోగ్యం ఏమవుతుందో అని బెంగగా ఉంది. అదే నేను అడిగానత్తయ్య మొన్న వెళ్ళేటప్పుడు. ఇంకో 2-3 నెలలు ఇలాగే ఉంటుందంట, తర్వాత తగ్గిపోతాయన్నారు. ప్రమోషన్ కూడా వస్తుందేమో అనుకుంటున్నారంట. అలాగా అమ్మా, పోన్లే, వాడి కష్టానికి కాస్త ప్రతిఫలం దక్కితే చాలు, అదే మనకి ఆనందం అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే గుమ్మంలో ఆటో ఆగిన శబ్దం విని లేచారందరూ. పిల్లలైతే అమాంతం బయటకు పరిగెత్తారు. మంచినీళ్లు తేవడానికి లోపలికి వెళ్ళింది నర్మద. ఇంతలో పరిగెత్తిన పిల్లలు అంతే వేగంగా లోపలికి పరిగెత్తుకొచ్చారు. అమ్మా, నాన్న మాకేం తెచ్చారో తెలుసా? చిన్న బేబీని తెచ్చారు, మేం ఆడుకోడానికంట అంటూ ఏదో పాప బొమ్మ తెచ్చారు అనుకుంటూ బయటికి వచ్చిన నర్మద స్తనువైంది. చేతిలో రోజుల వయసున్న పసిపాపతో నిలబడిన రఘును చూసి. అక్కడ నర్మద పరిస్థితి కూడా అంతే. ఆ తర్వాత జరిగిన సంభాషణలు కూడా కొత్తవేం కాదు, అందరూ ఊహించగలిగినవే. సామాను బయటే వదిలి పాపతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు రఘు. అప్పుడు చూసింది నర్మద పాపని పరీక్షంగా. లోలోపల బాంబు పడినట్లుగా ఉలిక్కిపడి కాంట్రాంటయింది. పాప ముఖంలో స్పష్టంగా రఘు పోలికలు. హర్ష చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడు, తండ్రి పోలిక అనేవారంతా. అంటే అంటే ఈ పాప రఘు కూతురా? అవునంటుంది బుద్ధి, అవ్వకూడదంటుంది మనసు. కాని మనసు మాట ఎప్పుడు గెలిచింది కనుక చేతిలో పాప గుక్కపట్టి ఏడవటం మొదలెట్టింది. నర్మదా, పిలిచాడు రఘు. ఎంతైనా స్త్రీ హృదయం కదా, పాపని యాంత్రికంగా అందుకుంది. అమ్మా, కొంచెం పాలు తెస్తావా? పంచదార వెయ్యకు, పాపకి కఫం చేస్తుంది. ఆ బ్యాగులో పటిక బెల్లం ఉంటుంది చూడు. రఘు మాటలైతే బయటికి వస్తున్నాయి కాని చూపులు పైకి లేవట్లేదు. పసిపిల్ల కంకటిల్లుతుంటే యాత్రికంగా లోపలికి కదిలింది వరదమ్మ. నర్మద ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది. ఆ రాత్రి తప్పులు, న్యాయ అన్యాయాలు తెలియని పసితనం కాబట్టి పాలు తాగి పసిపిల్ల చాలా సంతోషంతో అన్నం తిని మేఘన, హర్ష నిద్రపోయారు ప్రశాంతంగా.
అప్పుడు అడిగింది వరదమ్మ కొడుకుని. ఎవరా పాప అని తీవ్ర స్వరంతో. నర్మద ఇంకా తనకెదురైన పరిస్థితికి ఎలా స్పందించాలో తెలియక మౌనంగా నిలబడిపోయింది. అమ్మా, నాకేం మాట్లాడాలో తెలియట్లేదు. కానీ ఇప్పుడు జరిగిందంతా చెప్పక తప్పదు. ఏడాదిన్నర క్రితం క్యాంపుకని చెన్నై వెళ్ళినప్పుడు మా క్లాస్మేట్ సుధా అని ఒక అమ్మాయిని కలిశాను. తను నర్మదకి కూడా తెలుసు. మా కంపెనీ చెన్నై బ్రాంచ్‌లో పనిచేస్తుందంట. కాలేజీలో నన్ను ప్రేమించింది. ఫేర్వెల్ రోజున నాతో చెప్పింది. కానీ అప్పటికే నర్మద నేను ఒకరినొకరు ఇష్టపడటం, ప్రేమించుకోవడం జరిగిపోయాయి. మా విషయం అందరిలో అనడం ఇష్టం లేక మేము ఎవరికీ చెప్పలేదు. ఆ విషయమే తనకి చెప్పి నేను క్షమించమన్నాను. తను బాధపడింది. అయినా అర్థం చేసుకొని మాకు శుభాకాంక్షలు అందజేసింది. ఆ తర్వాత మేం కలుసుకోవడం జరగలేదు. ఆ రోజు మీటింగ్‌లో కలిసినప్పుడు మన కుటుంబ విషయాలు అడిగింది. నేను మా పెళ్లి సంగతి, పిల్లల సంగతి చెప్పాను. చాలా సంతోషించింది. తన సంగతి చెప్పినప్పుడు మాత్రం మాట దాటేసింది. ఏవైనా సమస్యలు ఉన్నాయేమోనని అడగడం సభ్యత కాదని ఊరుకున్నాను. ఆ సాయంత్రం హోటల్‌కి బయలుదేరేటప్పుడు వాళ్ళ ఇంటికి కాఫీకి రమ్మని ఆహ్వానించింది. నేను సందేహిస్తుంటే మా ఆయన, అత్తమామలు ఏమీ అనుకోర్లెండి అంది. సరే అనుకొని వెళ్ళాను. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాక చూస్తే ఇల్లంతా ఖాళీగా కనపడింది. ఏరి మీ ఆయన? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదా? అడిగాను. అసలు నాకు పెళ్ళైతేగా అంది. నేను అయోమయంగా తన వైపు చూశాను. అప్పుడు చెప్పింది, నన్ను ప్రేమించి మరొకరిని చేసుకోలేక తను పెళ్ళే చేసుకోలేదని. ఎంత చెప్పినా వినకపోయేసరికి కూతురి జీవితం ఎడారిగా మిగిలిపోయిందన్న బాధని మర్చిపోవడం కోసం యాత్రలకు బయలుదేరి వెళ్ళిన తన తల్లిదండ్రులు కేదార్నాథ్ వరదల్లో చనిపోయారని, నా కోసం ఒంటరిగా మిగిలిపోయిన తనని చూసి ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఉండిపోయాను. తను హఠాత్తుగా నా చెయ్యి పట్టుకొని, నన్ను పెళ్లి చేసుకుంటావా రఘు అని అడిగింది. నా డబ్బు అవసరం లేదని, కేవలం నా భార్యగా ఉండే అదృష్టం దక్కితే చాలని ప్రాధేయపడింది. నా కోసం అన్నీ కోల్పోయిన తన ఒక్క కోరిక కాదనలేకపోయాను. వాళ్ళింట్లో దేవుడి ముందు తాళి కట్టాను. ఆ తర్వాత తను మా కంపెనీలో ఉద్యోగం మానేసి బెంగుళూరులో ఇంకో ఉద్యోగంలో చేరింది. తన భర్త విదేశంలో ఉన్నారని అక్కడ చెప్పింది. నేను అప్పుడప్పుడు వెళ్ళి తనని కలిసేవాణ్ణి. ఒకరోజు తను నెల తప్పానని ఎంతో ఆనందంతో చెప్పింది. నేను కొంచెం ఆందోళన పడ్డాను. భయపడవద్దని, తన వల్ల మన కుటుంబానికి ఎలాంటి సమస్య రానివ్వనని, ప్రసవం తర్వాత అమెరికాలో ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతానని, నా గుర్తుగా పుట్టిన బిడ్డని చూసుకుంటూ జీవితాంతం గడిపేస్తానని చెప్పింది. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో, డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ వచ్చి ప్రసవమైన వెంటనే తను చనిపోయింది. పోతూ పోతూ ఈ పసిగుడ్డని నాకు అప్పగించిపోయింది. పాపని అక్కడ అనాథగా వదిలేసి రావడానికి నాకు మనసొప్పలేదు. అందుకే ఏమైతే అది అవుతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. సుధా ప్రేమని, ఆరాధనని, ఈ పసిదాన్ని పరిస్థితిని నర్మద అర్థం చేసుకోగలదన్న నమ్మకంతోనే ఇలా చేశాను అని ఇంకా ఏదో అనబోయేంతలో రఘుచెంప చెల్లుమంది. నిర్ఘాంతపోయి చూసిన రఘుకి నిప్పులు కక్కి కళ్ళతో నిలబడ్డ వరదమ్మ ఆ వెనకాలే నిస్తేజమైన చూపులతో నర్మద కనిపించారు. ఆ తర్వాత వారం రోజులు ఆ ఇంట్లో మౌన నిరాసన కొనసాగింది. రఘు ఏమైనా మాట్లాడటానికి ప్రయత్నించినా సరే నర్మద కానీ, వరదమ్మ కానీ స్పందించడం మానేశారు. కానీ పసిదాని విషయంలో మాత్రం మరీ కఠినంగా ప్రయత్నించడం వాళ్ళ వల్ల కాలేదు. ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక మేఘన, హర్ష బిక్కుబిక్కుమంటూ గడపడం మొదలుపెట్టారు. 10 రోజుల తర్వాత రాత్రి భోజనాలయ్యాక డైనింగ్ టేబుల్ సర్దుతున్న నర్మద దగ్గరికి
రఘు వచ్చాడు. నీతో మాట్లాడాలి. ఇలా ఎన్నాళ్ళు నర్మదా? దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నిన్ను మోసం చెయ్యాలన్న ఉద్దేశంతో అలా చెయ్యలేదు. నా మీద సుధా పెంచుకున్న ప్రేమని తిరస్కరించలేకపోయాను. ఒక ఆడదానిగా సుధా బాధ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నర్మదా. అప్పుడు నేనెందుకు అలా ప్రవర్తించానో నీకు తెలుస్తుంది. అయినా నేను నీకు ఏ లోటు చెయ్యలేదు కదా! సుధా మరణించకుండా ఉన్నట్లయితే అసలు నీకు ఈ విషయమే తెలిసేది కాదు. అయినా ఇప్పుడు సుధా ఈ లోకంలో లేదు. ఆ పసిపిల్ల తప్పు ఏముంది? మన పిల్లల తప్పు ఏముంది? మనమిలా ఉంటే పిల్లలు ఏమైపోతారో ఆలోచించు. జరిగిందంతా మర్చిపోయి మళ్ళీ మామూలుగా ఉందాం. నీకు ఇష్టం లేదంటే చంటిదాన్ని ఏ ఆశ్రమంలోనూ చప్పున తలెత్తి చూసిన నర్మద చురుకత్తులాంటి చూపులకి తత్తరపడి ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు రఘు. నిస్త్రాణంగా కుర్చీలో కూలబడిపోయిన నర్మద దగ్గరికి వచ్చి లాలానగా తల మీద చేయి వేసింది వరదమ్మ. గుండెల్లో గూడు కట్టుకున్న ఆవేదన అంతా ఉబికి వస్తుండగా వరదమ్మ చేతుల్లో వాలిపోయి బోరున ఏడవసాగింది నర్మద. వాడు చేసిన పనికి నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. నీ ముఖం చూడాలంటేనే అవమానంగా అనిపిస్తుంది. చేసిన తప్పుల్ని ఆనందంగా, ప్రేమ, ఒంటరితనం లాంటి మనసులో కప్పేసి ఆడవాళ్ళని అర్థం చేసుకోమని చెప్పేయడం మగవాళ్ళకి ఈ సమాజం పెంపకంతో నేర్పిన విద్య. కానీ మనం ఆడవాళ్ళం తల్లి. ఇలాంటివన్నీ భరించమని దేవుడు మన తలరాతగా రాసి భూమి మీదకి పంపాడు. నీ పిల్లల కోసమైనా నువ్వు గుండె దిటువుగా చేసుకోవాలి. వాడు చేసిన పనికి బాధతో విడాకులు తీసుకుంటే పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది చెప్పు? నీ కుటుంబం, నీ పిల్లలు, వాళ్ళ జీవితం ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. వాడు నా కొడుకని ఈ మాట చెప్పడం లేదు. ఒక తల్లిగా కుటుంబం భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ చెబుతున్నాను. ఇంత పెద్దవి కాకపోయినా ఇలాంటి సంఘటనలు నా జీవితంలో నేను కూడా భరించాను తల్లి. నేనే కాదమ్మా, ఎంతోమంది మౌనంగా భరిస్తూనే బతికారు. బతుకుతున్నారు. ఇక నీ ఇష్టం. ఏ నిర్ణయమైనా ఆలోచించి వివేకంతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తీసుకో. ఆ క్షణం కాలానికి, గాలికి, ఆకాశంలో చంద్రుడికి అలాంటి ఎన్నో ఇళ్ల తలుపులకి, గోడలకి, ఆ గోడలకి వేలాడుతున్న వంశక్షేత్రాలనైనా స్త్రీల పటాలకి కనుక మాటలు వచ్చినట్లయితే ఇలాంటి మాటలు ఎన్ని ఇళ్లలో ఎంతమంది కోడళ్ళు, కూతుళ్ళతో, ఎందరు అత్తలు, తల్లుళ్ళు చెప్పారో, ఎన్ని స్త్రీ హృదయాలు వేదనలతో అలమటించి కృత్రిమమైన కోమలత్వాన్ని అలముకున్నాయో. సామాజిక, ఆర్థిక అసహ్యతల మధ్య కొట్టుమిట్టాడి ఎందరో అతివలు అర్థం చేసుకొని ఆత్మవంచన చేసుకున్నారో చెప్పేవి. ఇది కూడా అలాంటి ఒక సంఘటనేనా? ఆ మరుసటి రోజు ఎప్పటిలాగానే తెల్లవారింది. అంతకన్నా ఆశ్చర్యంగా నర్మద మునుపటి నర్మదలాగా మారిపోయింది. మేఘనా, హర్ష, లేవండి, స్కూల్కి టైం అయిపోతుంది. అత్తయ్య, పాపని పట్టుకోండి. వీళ్ళని స్కూల్కి పంపించి పాపకి స్నానం చేయిద్దాం. రఘు, మీరు ఆఫీస్కి తయారవ్వండి. ఇదిగో కాఫీ. లక్ష్మి, పనులన్నీ అయ్యాయా? అత్తయ్య గదిని ఇంకోసారి డెటాల్ వేసి తుడువు. పాపని పడుకోబెట్టాలి. ఇలా ఎప్పటిలాగా నర్మద తిరుగుతూ ఉంటే రఘు, వరదమ్మ ఆశ్చర్యంతో చూస్తుండిపోయారు. నర్మద ఇంత తొందరగా అర్థం చేసుకుంటుందనుకోలేదమ్మా. ఏమైతేనేం, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎక్కడున్నా సుధా కూడా చాలా సంతోషపడుతుంది. నువ్వు కూడా నన్ను క్షమించినట్లేగా? పిచ్చి నాన్న, అంతా నర్మద ఇష్టం. తనే నిన్ను క్షమించాక ఇక నేనెవర్ని? అమ్మా, మరి చంటిదాని పరిస్థితి? చూస్తున్నావుగా, పాపని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో. నా కోడలు మనసు బంగారంరా. రఘు
ఆఫీస్‌కు వెళ్ళిపోయాడు నిశ్చితంగా. రఘుతో అలా మాట్లాడిందే గాని వరదమ్మ మనసులో ఏదో వెలితి కొట్టుమిట్టలాడుతూనే ఉంది. అదేంటో ఆమెకే అర్థం కావటం లేదు. రాత్రి భోజనాలయ్యాక పాపతో పాటు పడుకోడానికి వరదమ్మ గదిలోకి వెళ్ళింది నర్మద. అబ్బాయి ఎదురు చూస్తున్నాడు. పాపని నేను చూసుకుంటానులే గాని నువ్వెళ్ళి మీ గదిలో పడుకోమ్మా అంది హాల్లో కూర్చున్న వరదమ్మ. అక్కడ గదిలో రఘు నర్మద కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ఎంతకీ నర్మద రాకపోయేసరికి హాల్లోకి వచ్చాడు. ఎవరి గది అత్తయ్య అంటుంది నర్మద. అదేంటమ్మా మీ గది అంది వరదమ్మ అయోమయంగా. మీ అనే పదానికి భార్యాభర్త అనేదే అర్థమైతే ఈ ఇంట్లో వాళ్ళు లేనే లేరత్తయ్య. ఉన్నది మీరు ముగ్గురు, పిల్లలు, వాళ్ళ తల్లి, వాళ్ళ తండ్రి, అంతే. నర్మదా చురుగ్గా తిరిగి రఘు వైపు చూసింది నర్మద. ఆశ్చర్యంతో చూస్తున్నాడు రఘు. మిమ్మల్ని క్షమించాననుకుంటున్నారా? అది ఈ జన్మలో జరగదు. అయినా ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలియకుండా మరో ఆడదాన్ని పెళ్లి చేసుకొని సంసారం చేసి బిడ్డని కని ఆ అమ్మాయి చనిపోతే ఇక నన్ను మోసం చేసే అవకాశం లేక పాపని చూసే దిక్కు లేక నా ఇంటికి తీసుకొస్తే నేను అన్నీ మర్చిపోయి మిమ్మల్ని క్షమించాలా? పైగా ఏమన్నారు? సుధా ప్రేమని నేను అర్థం చేసుకోవాలా? నేను కూడా నన్ను ప్రేమించే ఇంకెవరితోనో సంసారం వెలగబెట్టి మీ దగ్గరికి వచ్చి అర్థం చేసుకోండి అంటే చేసుకుంటారా? అక్కడ 2 నిమిషాల మౌనం రాజ్యమేలింది. తర్వాత మళ్ళీ నర్మద కంఠం వినబడింది. ఎర్రబడిన మీ ముఖమే చెబుతుంది మీ సమాధానమేమిటో. మరి మీకు కష్టమైన పని నేనెలా చేయగలగననుకుంటున్నారు? నేను ఆడదాన్ని కాబట్టి, అంతేగా? ఆత్మాభిమానానికి మనసు పడే వేదనకి ఆడ, మగ తేడా ఉండదని ఒక మగవాడు అర్థం చేసుకోవడానికి ఇంకా ఎన్ని తరాలు మారాలో నాకు తెలీదు. కానీ ఒక్క మాట వినండి. నేను మొదట స్త్రీని, తర్వాతే భార్యని, తల్లిని. ఆడదానిగా నా ఉనికిని కాపాడుకోవడం, నా మనస్సాక్షి ముందు తలెత్తుకొని నిలబడగలడం నా హక్కు. ఈ పరిస్థితిలో దానికి విడాకులు తీసుకోవడమే మార్గం. మీ ప్రవర్తన కారణంగా చూపించి విడాకులు పొందడము, నా పిల్లల్ని నా దగ్గర తెచ్చుకోవడము కష్టం కాదు. కానీ ఇక్కడ తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి పడాలి? మనం తల్లిదండ్రులుగా జీవితాంతం తోడుగా ఉంటామనే ఒక భరోసాతో పిల్లల్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాం. ఇద్దరి ప్రేమ పొందడం వాళ్ళ హక్కు. అది కోల్పోయి వాళ్ళెందుకు శిక్ష అనుభవించాలి? తన తల్లి తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయానికి తన వాళ్ళు తోబుట్టువులు ఉండి కూడా ఆ పసిపాప ఎక్కడో ఎందుకు పెరగాలి? ఎందుకు బాధపడాలి? తప్పు చేసింది మీరు. కాబట్టి శిక్ష మీకు పడాలి. మీ భార్యని శాశ్వతంగా మీకు దూరం చెయ్యడమే నేను మీకు వేసే శిక్ష. నాకు నేను ఇచ్చుకునే గౌరవం. మీరు లేకపోతే నేనేమైపోతానో అనే భయమో, బాధో కానీ, మన అనుబంధం పట్ల బాధ్యత కానీ ఇక నాకు లేవు. అవి ఏమైనా ఉంటే ఇద్దరికీ ఉండాలి. నా పట్ల మీకు అలాంటివేమీ లేవు కాబట్టి మీ పట్ల నాకు ఉండాలని ఆశించకండి. ఇప్పుడు మన ముందు ఉన్నది పిల్లల పట్ల బాధ్యత మాత్రమే. మీ ముగ్గురు పిల్లలకి తండ్రిని, తల్లిని దగ్గర చేసి నా పిల్లల పట్ల నేను నా బాధ్యత నెరవేరుస్తున్నానని అనుకుంటున్నాను. ఈ నిర్ణయం మీకు సమ్మతం కాదు అనుకుంటే, మీకు మీ ఇద్దరు పిల్లలు అక్కర్లేదు అనుకుంటే, తర్వాత మీ చిన్న కూతురికి కన్నతల్లిలా ప్రేమ అందించగల మరొక సవతి తల్లిని తేగలను అనే నమ్మకం మీకు ఉంటే మీ ఇష్టం. మరొక్క మాట, పాప కాస్త పెద్దయ్యాక నేను ఉద్యోగంలో చేరబోతున్నాను. నన్ను పోషిస్తున్నాననే భావం మీలో అధికారాన్ని పెంచకూడదనే ఈ నిర్ణయం. ఇంకో మాట, ఈ ఇంట్లో ఉన్నంత వరకు నా పిల్లలకి తండ్రిగా మిమ్మల్ని గౌరవిస్తాను. మీరు మీ పిల్లలకి తల్లిగా నన్ను గౌరవించండి. మన బంధం అంతవరకే. ఇది నేను గీస్తున్న లక్ష్మణ రేఖ. ఇది గనుక మీరు మీరినట్లయితే మీ పిల్లలు
మీరు అందుకోలేనంత దూరం వెళ్ళిపోతారని గుర్తుంచుకోండి. పిల్లలు మాత్రమే కాదు, నిన్ను కన్న తల్లి కూడా. పక్కనుంచి వినపడిన మాటలకి అప్పటికే అవమానంతో తలదించుకున్న రఘు ఇంకా ఏదో మాట్లాడబోతున్న నర్మద ఉలిక్కిపడి చూశారు. మనసులో ఎక్కడో ఉన్న వెలితి తీరిపోయినట్లుగా సంతృప్తితో వెలిగిపోతుంది వరదమ్మ ముఖం. ఇప్పుడామె కొడుకు సుఖం గురించి ఆలోచించే తల్లి కాదు. ఒక అతివ ప్రదర్శిస్తున్న ఆత్మవిశ్వాసాన్ని, హక్కుని, బాధ్యతని సమతూకం వేసి నిర్ణయం తీసుకోగల ఒక మగువ విజ్ఞాతని, మగవాడికి లక్ష్మణరేఖ గీయగల ఒక సబల ధైర్యాన్ని ఆనంద భాష్పాలతో అభిషేకిస్తున్న మరొక స్త్రీ మాత్రమే.